హలో, మన గ్రాండ్మ టీవీ స్వాగతం. నేను ఇది చెప్పేది క్యారెట్ కొబ్బరి కూర అండి. దీంట్లో శనగ కూడా వేస్తాము. ఇది ఎక్కువ మన ఫంక్షన్స్లో వాడుతుంటారు. చాలా ఫంక్షన్స్ ఎక్కువ చేస్తుంటారు. ముందుగా క్యారెట్ పీల్ తీసి కడుక్కొని పీల్ తీసి చిన్న చిన్న ముక్కలు తరుక్కోవాలి. అలాగే కొబ్బరి కూడా చిన్న ముక్కలు తరుక్కుని రెడీగా ఉంచుకోవాలి. బాండీలో ముందుగా శనగపప్పు వేసి దాంట్లో అది ఉడికిన తర్వాత క్యారెట్ ముక్కలు వేసి ఉప్పు వేసి బాగా ఉడకనివ్వాలి. ఇది ఒక 10 నిమిషాల్లో ఉడికిపోతుంది. తర్వాత కొబ్బరి చిన్న ముక్కలు చేసుకుని మనం కొబ్బరి ఇది చేసుకోవాలి, మిక్సీ పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత అదే ముక్కులో నూనె వేసి మినపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసి బాగా వేయించి మనం రెడీగా ఉంచిన కొబ్బరి కూడా దీంట్లో వేసి బాగా వేగనివ్వాలి. కొద్దిగా పచ్చిగా లేకుండా వేగనివ్వాలి. వేగిన తర్వాత దాంట్లోనే మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్న క్యారెట్ శనగపప్పు కూడా వేసి అడికి పైకి కలిపి మనం ఇచ్చేసి ఒక 2 నిమిషాలు పొయ్యి మీద ఉంచాలి. ఏదైనా కొంచెం నీళ్ళతో ఏమైనా ఉంటే మొత్తం ఇదైపోతుంది. అప్పుడు ఈ కూర ఎక్కువగా క్యారెట్ దొరకవచ్చు. ఇది కూర ట్రై చేస్తే బాగుంటుంది. పిల్లలకి చాలామంది ఎందుకంటే మారం చేస్తుంటారు. ఇది కమ్మగా ఉంటుంది కాబట్టి వేయడంలో బాగుంటుంది. ఎక్కువ కారం అది ఉండదు. పిల్లలకి నచ్చుతుంది. పెద్దవాళ్ళకి పిల్లలకి బాగుంటుంది. కళ్ళకి కూడా చాలా మంచిది. ఇది రెడీ అయిపోయిన తర్వాత మనం బౌల్లో తీసి సర్వ్ చేసుకోండి. ఇది ఎలా ఉంది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీరు కామెంట్ చేస్తే మరిన్ని మంచి వీడియోలు పెట్టడానికి నాకు అవకాశం అండి. ఓకే, థ్యాంక్ యూ అమ్మ.